రామకృష్ణ పరమహంస వృత్తాంతమును సంక్షిప్తముగా తెలుసుకుందాం. మనము మహాభక్తుల చరిత్రలను ఎన్నింటినో వినియున్నాము. మాతృగర్భములో ఉన్నప్పటి నుండియు మహాభక్తులైన వారు, మహర్షులైన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు శ్రీ రామకృష్ణ పరమహంస. రామకృష్ణుడు బెంగాలు రాష్ట్రంలో హుగ్లీ జిల్లా యందున్న కమర్పకారు అతని జన్మభూమి. చంద్రమణీదేవి, ఖుదీరామ చటోపాధ్యాయులు రామకృష్ణుని తల్లిదండ్రులు. ఖుదీరాముడు ఒకనాడు యాత్రార్థి అయి గయకు వెళ్ళాడు. అచటి దేవుడు గదాధరుడని పేరుగల విష్ణువు. గదాధరుడు ఖుదీరాముని స్వప్నములో ప్రత్యక్షమై, నేను నీకు కుమారుడనై జన్మింతును అని వరమొసంగెను. ఆ మహిమచే ప్రసవించిన తనయునికి గదాధరుడని పేరు పెట్టెను. ఆ గదాధరుడే రామకృష్ణ పరమహంస అయ్యను. పువ్వు పుట్టగనే పరిమళించును కదా పెద్దల నానుడి. రామకృష్ణుడు తన 6వ ఏటనే భారత భాగవత రామాయణ గాథలను ఆలకించుచుండెడివాడు. అతని హృదయము కళామయము. ఆలయములందలి విగ్రహములను ఆయన పరీక్షించిన తరువాతనే ప్రతిష్ఠించెడివారు. ఎన్నియో వేదాంత రహస్యములను గ్రహించెడివాడు. సాధువులను భక్తితో పూజించేవాడు. చిన్న వయసు నుండి వేదాంత విషయములలో సందేహాలను తీర్చేవాడు. రాణి రాసమణి ఒక జమీందారిని. ఆమె 1853 సంవత్సరమున కలకత్తాకు సమీపమున దక్షిణేశ్వర స్వామి ఆలయమును నిర్మించెను. రామకృష్ణుని అన్న ఈ ఆలయానికి పూజారిగా ఉండెను. పూజారి ఆరోగ్యము చెడుటచే కొంతకాలమునకు రామకృష్ణుడే అర్చకుడుగా చేయక తప్పలేదు. దక్షిణేశ్వరునితో బాటు కాళీమాతను కూడా రామకృష్ణుడు పూజించుచుండెడివాడు. మాతృకటాక్షము బాలునిపై పడినది. ఆమె తల్లి, అతడు బిడ్డ. రామకృష్ణుడు దేవి సన్నిధి చేరి, తల్లి నాతో పలుకవేమి అని రోధించి ప్రార్థన చేసిడివాడు. తాను పూజించి పెట్టిన నైవేద్యమును దేవి తినునని భావించేవాడు. నిరంతరము దేవి సన్నిధియందే ఉండేవాడు. ప్రపంచ విషయములు అతనికి పడేవి కావు. లోకులు పిచ్చివాడని భావించేవారు. రామకృష్ణుని స్థితిని చూచి బంధువులు అతనికి మతిభ్రమణమనుకొని వివాహము తప్ప గత్యంతరము లేదని వివాహము నిశ్చయించారు. పంచవర్షప్రాయయగు శారదామణితో వివాహము చేశారు. అయినను మాతృభక్తి, కాళీభక్తి దినదినమునకు వృద్ధియగుచుండెను. దేవి ప్రత్యక్షము కావలెనని తహతహ పడుచుండెడివాడు. మాతృదర్శనమీయలేదని దుఃఖించును. నేడు కానిచో రేపైనా తల్లి కటాక్షించునని ఆశించేవాడు. దేవి దర్శనమీయలేదని తలబాదుకుని ఏడ్చేవాడు. రామకృష్ణునికి గొప్ప రోగము వచ్చినదని రాణిగారి అల్లుడు మధురానాథుడు వైద్యులచే చికిత్సలు చేయించాడు. చివరికి ఇది వ్యాధి కాదని, రామకృష్ణుడు మహాయోగి అని వైద్యులు నిర్ణయించారు. రామకృష్ణుని భక్తి పరాకాష్ఠకు చేరినది. దేవికి అర్పించవలసిన పుష్పమాలికలను తానే మెడలో ధరించు స్థితికి వచ్చెను. కాలము గతించుచున్నది. కాని దేవి ప్రత్యక్షము కాలేదు. జీవితము వ్యర్థమైనదని భావించి రామకృష్ణుడు మరణించాలనుకున్నాడు. ఆ ప్రయత్నములో మృత్యువునకు బదులు సమాధి స్థితి లభించెను. దేవి అనుగ్రహించి ప్రత్యక్షమయ్యను. అతని తపస్సు ఫలించెను. రామకృష్ణుడు ఇలాంటి సమాధి స్థితులను ఎన్నోసార్లు అనుభవించాడు. ఆ స్థితిలో అతనికి నాడీ స్పందనము కూడా ఉండేది కాదు. దేవి ప్రత్యక్షమగుట సత్యమా కాదాయని రామకృష్ణునికి సందేహము కలుగుచుండేది. తన సందేహ నివృత్తికై ఒక పరీక్షను నిర్ణయించెను. రాణికిద్దరు కుమార్తెలు. వారు పురుషుల కంట ఎప్పుడూ పడలేదు. వారు ఆలయమునకు ముందున్న వటవృక్షము కడకు వచ్చి తనతో ప్రసంగించవలెను. ఇది జరిగితే దేవి తనకు ప్రత్యక్షమైనట్లే. ఈ మాట రామకృష్ణుడు కాళీదేవితో చెప్పాడు. చెప్పినట్లుగానే రాకుమార్తెలు వచ్చి దేవి నిన్ను కటాక్షించును అని పలికి వెళ్ళిపోయారు. ఈ విధముగా రామకృష్ణుడు 12 సంవత్సరములు తపస్సు చేశాడు. ఇంతకాలము అతనికి నిద్ర లేదు. రామకృష్ణుడు భయపడ్డాడు. శరీరముపై దురభిమానమును విడువనిచో ముక్తి కలుగదని దివ్యవాణి వినిపించెను. రామకృష్ణుడు చదువు చెప్పుమని కాళీమాతను ప్రార్థించెను. నాయనా, నేను చదువు నేర్పెదను అను మాట చెవులబడెను. తల్లి ఉపదేశ ప్రభావం ఊరకనే పోదు. జాతి, మత, కుల భేదములు అతనికి దూరమయ్యాయి. దేహాభిమానము పటాపంచలైనది. చీపురు పట్టి తక్కువ కులముల వారి ఇండ్లు వీధులు ఊడ్చేవాడు. రూపాయలు చిల్లపెంకులు రెండును ఒకటిగానే భావించి గంగా ప్రవాహమున విసిరివేసేవాడు. ఒకనాడు మధురానాథుడు 1500 ఖరీదు చేయు శాలువను బహుకరించెను. దానిని కప్పుకొన్నచో గర్వము హెచ్చునని రామకృష్ణుడు నేలపై పడవేసి కాలితో నలిపివేశాడు. యోగులకు భక్తియే అలంకారము గాని వస్త్రములు కావు గదా.
రామకృష్ణుడు సమాధిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి విద్యను ఉపదేశించునని దేవి చెప్పెను. అలాగే జరిగినది. ఆ స్త్రీ యోగిని. ఆమె రామకృష్ణునికి సపర్యలు కూడా చేయుచుండేది. ఆ యోగిని వలననే రామకృష్ణుడు యోగశాస్త్రమును అభ్యసించెను. ఆ తరువాత వేదాంతమును చదవాలనుకున్నాడు. దేవి మహిమచే ఒక దిగంబర యోగి వచ్చి సంవత్సర కాలము అచటనేయున్నాడు. అతని వద్ద 4 దినములలోనే బ్రహ్మ విద్యను నేర్చుకున్నాడు. కుశాగ్ర బుద్ధి అనగా ఇదే కదా. రామకృష్ణుడు తన తపశ్సిద్ధి చేతనే పరమహంస అయ్యాడు. అతని భక్తి చాలా విచిత్రమైనది. భార్య భర్తను ప్రేమించినట్లే జీవులన్నీ భగవంతుని ప్రేమించాలని భావించాడు. రాధలా అలంకరించుకొని శ్రీకృష్ణుని కోసం ఆరాటపడేవాడు. రామకృష్ణుడు హిందూ మతస్థుడు కాని సర్వమతములు అతనికి సమానములే. మహమ్మదీయుల వలె కొన్ని దినములు, క్రైస్తవుల వలె కొన్ని దినములు దైవాన్ని ప్రార్థించేవాడు. మహమ్మదు ప్రవక్త, క్రీస్తు ప్రభువు మొదలైన వారు ప్రత్యక్షమై ఆయా మత ధర్మములను ఉపదేశించేవారు. ఇట్లు రామకృష్ణుడు భగవంతుడొక్కడే అని, మనమెట్లు భావించిన ఆ రూపంలోనే ప్రత్యక్షమగునని అనుభవపూర్వకముగా గ్రహించాడు. కాలము నిలకడలేక సాగిపోవుచున్నది. శారదామణి బాల్యము నుండి యవనములో కాలు పెట్టినది. రామకృష్ణునికి భార్య విషయమే గుర్తులేదు. అతడు పిచ్చివాడని కొందరు, మహాయోగి అని కొందరు శారదామణితో చెప్పుచుండేవారు. శారదామణి జననీజనకుల అనుమతితో తన భర్త అయిన రామకృష్ణుని వద్దకు చేరినది. ఆమెను భర్త ఆదరించెను కాని భార్యగా కాదు. రామకృష్ణునకు స్త్రీలందరూ మాతృదేవతలు. శారదామణి కూడా అంతే. ఆమె పాదములపై బడి నమస్కరించి పూజించెను. భక్తిచే పరవశుడై సమాధిలో మునిగెను. శారదామణి ఆశ్చర్యమునకు అంతేలేదు. భర్త మహాయోగి అని నిశ్చయించుకొనెను. రామకృష్ణునికి మెలకువ వచ్చిన వెనుక ఆమె, ఓ మహానుభావ, నేను మీ సమాధికి భంగమును కల్పింపను. మీ సేవ చేయుచు మీ సన్నిధినేయుండుటకు అంగీకరింపుడని వేడుకొనెను. ఆ దయామయుడు అంగీకరించెను. రామకృష్ణ పరమహంస పావనమూర్తి. ఆయన ఆశ్రమ సన్నిధిని చేరి ఎందరో యోగ్యులై ముక్తి మార్గమును కనుగొన్నారు. ఎందరో అతని శిష్యులైనారు. కేశవచంద్రుని వంటి బ్రహ్మ సమాజ ఆచార్యులు కూడా పరమహంస మహిమనే లోనై అతనిని పూజించి బ్రహ్మజ్ఞానమును పొందారు. మానవులు ఎంతటి మహిమ కలవారైనా శరీరము శాశ్వతము కాదు. 1888వ సంవత్సరమున పరమహంస పుట్టుకలో రణము పుట్టినది. ఆగస్టు 16వ తేదీ రాత్రి పరమహంస పరబ్రహ్మములో ఐక్యమయ్యారు. రామకృష్ణుని భౌతిక కాయము నశించినను అతనిలోని దివ్య జ్యోతి మాత్రము కోటి వెలుగులతో దిగంతముల కాంతి నింపుచున్నది. స్వామి వివేకానందుడు పరమహంస బోధలను విదేశీయులలో కూడా వ్యాపింపజేశాడు. రామకృష్ణ మఠములు ప్రతి పట్టణమున వెలసినవి. ప్రతి ఇంటను జ్ఞాన దీపమును వెలిగించుచునే ఉన్నవి. ఇంతటితో సమాప్తం.